శ్రీలంక పర్యటనను విజయంతో ఆరంభించడానికి టీమిండియా రంగం సిద్ధం చేసుకుంది. కానీ 2 టెస్టుల సిరీస్తో శుభ్మన్ సేన ఆధిక్యంలోకి వెళ్తుండగా లేదా అన్నది వరుణ్ రెడ్డి చేతుల్లోనే ఉంది. తొలి టెస్టుకి ఆరంభం నుంచి అంతరాయం కలిగిస్తున్న వర్షం చివరి రోజు కూడా వీడేలా లేదు. సగం రోజు ఆట సాగినా భారత్ విజయాన్ని అడ్డుకోవడం లంకకు కష్టమే. 372 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు 100 పరుగులైనా చేయకముందే 4 ప్రధాన వికెట్లు కోల్పోయి ఓటమి బాటలో సాగుతోంది. శ్రీలంకతో తొలి టెస్టులో ఆరంభం నుంచి ఆధిపత్యం చెలాయించిన టీమిండియా విజయానికి 6 వికెట్ల దూరంలో నిలిచింది. 372 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 4వ రోజు ఆట చివరికి 4 వికెట్లకు 84 పరుగులు చేసింది. 47 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కుప్పకూలేలా ఉన్న ఆతిథ్య జట్టును కెప్టెన్ ధనంజయ డిసిల్వా, సోనాల్ దినుషా ఆదుకున్నారు. అంతకుముందు రెండో ఇన్నింగ్స్లో భారత్ 193 పరుగులకు ఆలౌట్ అయింది. రిషబ్ పంత్ 66 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.